ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామం చినమాలపల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో బాధితులను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనలో వన్నెకుటి మహేశ్వరరావు, గుమ్మిడి రత్నమ్మ అను ఇరు కుటుంబాలు నివసించు రేగుల షెడ్డు ఇల్లు పూర్తిగా దగ్ధమవడంతో దాదాపుగా 5 కాసుల బంగారము, వెండి, బట్టలతో పాటు వారికి సంబంధించినటువంటి సుమారు 50,000 రూపాయల నగదు కూడా ఈ ప్రమాదంలో దగ్ధమైనట్లు బాధితులు ఆరోపించారు. ఈ సందర్భంగా సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అగ్ని ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. బాధితులకు ఉచిత ఇంటి స్థలంతో పాటు గృహ నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తామని, అదేవిధంగా నిత్యావసర వస్తువులు, సరుకులు కూడా అందించేలా చర్యలు చేపట్టామని బాధితులు ఇరు కుటుంబాలకు తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందించినట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పంపించి బీరువాను ఆ కిట్టు బట్టలు ఇచ్చేటట్టు బట్టలు బీరువా అవి వాళ్ళు ఇస్తారు. వాళ్ళు పురమాంచండి జరిగిండ్రా ఏం చేస్తాం. ఏం జరిగిందో ఎవరన్నా అంటలేదు, మనం మాట్లాడతలేదు. ఊరి మాయని కాలిపోయింది. దురదృష్టం అనుకుంటామే. అందరం ఉన్నాం కదా. ఈ వేణుగడితో పాటు ఇప్పుడు వెళ్ళి సాయం చేస్తాను. ఇది పెట్టుకో. ఎక్కడ